ఓం నమ శివాయ. శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రం తాత్పర్యం నేర్చుకుందాం. పరమానంద స్వరూపుడు, బ్రహ్మజ్ఞానాన్ని మౌనంగా ప్రకటింపజేసేవాడు, యవ్వనంతో ప్రకాశవంతంగా ఉండేవాడు, జీవితానికి సంబంధించిన పరమసత్యాన్ని తెలిసిన మహర్షులచే పరివేష్టితుడు, నిత్యానందభరితుడు, స్వీయ సాక్షాత్కార స్థితి మరియు తన చిన్ముద్ర గుర్తుతో మరియు నవ్వుతున్న ముఖంతో అందరినీ ఆశీర్వదించేవాడు అనుభవించిన ఆ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను. 2వ శ్లోకం తాత్పర్యం. వటవృక్షం క్రింద నదీ తీరంలో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని తన చుట్టూ ఉన్న ఋషులకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, 3 లోకాలకు గురువు, జీవిత దుఃఖాలను పోగొట్టేవాడు అయిన ఆ దక్షిణామూర్తికి నమస్కారం. 3వ శ్లోకం. మర్రి చెట్టు కింద ఒక యువగురువు ముందు వృద్ధ శిష్యులు కూర్చుని ఉన్న అందమైన చిత్రం. గురువు తన మౌనం ద్వారా జ్ఞానాన్ని అందిస్తూ శిష్యుల సందేహాలను నివృత్తి చేస్తున్నాడు. 4వ శ్లోకం. సమస్త జ్ఞాన భాండాగారము, సమస్త లోక రోగ నివారిణి, సకల లోకాలకు గురువు అయిన దక్షిణామూర్తికి నమస్కారం. ఓం అనే విశ్వశబ్ద స్వరూపుడు, స్వచ్ఛమైన జ్ఞానస్వరూపుడు, పవిత్రుడు, శాంతియుతుడు అయిన దక్షిణామూర్తికి నమస్కారం. తదుపరి శ్లోకం. పరమేశ్వరుడు మరియు గురువు యొక్క వివిధ రూపాలలో వ్యక్తమయ్యే ఏ రూపంలోనూ విభజించబడని మరియు అతని శరీరం మొత్తం విశ్వంలో వ్యాపించి ఉన్న దక్షిణామూర్తికి నమస్కారం. తదుపరి శ్లోకం. అద్దంలో కనిపించే నగరం వలె అతను తనలో ఉన్న మొత్తం విశ్వాన్ని ప్రతిబింబిస్తాడు, కానీ అది బయట ఉన్నట్లుగా మాత్రమే కనిపిస్తుంది. నిద్రలో మేము ఒక కళ యొక్క మాయాభ్రాంతిని వాస్తవికతగా గ్రహిస్తాము, కానీ నిద్ర నుండి మేల్కొనున్నప్పుడు మనం సత్యాన్ని గ్రహిస్తాం. అదేవిధంగా ఈ విశ్వం స్వయం నుండి భిన్నంగా కనిపిస్తుంది, అయితే వాస్తవానికి ఇది స్వీయ నుండి భిన్నమైనది కాదు. ఆధ్యాత్మిక మేల్కొల్పు సమయంలో మేము ఈ సత్యాన్ని అనుభవిస్తాము మరియు ఆత్మ మరియు పరమాత్మ యొక్క విభజన లేని సిద్ధాంతాన్ని గ్రహించాము. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. తదుపరి శ్లోకం. విశ్వం యొక్క స్పృహ మరియు భేదం లేని సత్యం ఒక విత్తనం యొక్క మొలక వంటిది. అది దాని పెరుగుదల తర్వాత భిన్నంగా కనిపిస్తుంది. మాయ ఈ సృష్టిని వివిధ రూపాల్లో మరియు సమయం మరియు స్థలం యొక్క విభిన్న అంశాలలో ఒక విచిత్రమైన పద్ధతిలో ప్రదర్శిస్తుంది. ఒక మహాయోగి మాత్రమే మాయతో ఆడుకుంటున్నట్లుగా తన స్వంత సంకల్పంతో విశ్వం యొక్క ఆవిర్భావాన్ని సృష్టిస్తాడు మరియు చూస్తాడు. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. తదుపరి శ్లోకం. అతని సంకల్పం ద్వారా ఈ అవాస్తవ మరియు తెలియని ఉనికి నిజమైనది మరియు దాని అర్థాన్ని పొందుతుంది. వేదాలలో చెప్పబడినట్లుగా అది తనను ఆశ్రయించిన వారికి సత్య సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది మరియు అంతిమ సత్యం యొక్క ఈ స్వీయ సాక్షాత్కారం ప్రాపంచిక అస్తిత్వ సముద్రంలో జనన మరణ చక్రాన్ని అంతం చేస్తుంది. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. తదుపరి శ్లోకం. అనేక రంధ్రాలు ఉన్న కుండలో ఉంచిన పెద్ద దీపం నుండి కాంతి వెలువడినట్లుగా అతని దివ్య జ్ఞానం మన కళ్ళ నుండి మరియు ఇతర ఇంద్రియాల నుండి బయటకు వస్తుంది. అతని తేజస్సు ద్వారానే విశ్వంలోని ప్రతిదీ ప్రకాశిస్తుంది మరియు వ్యక్తమవుతుంది. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. తదుపరి శ్లోకం. ఈ శరీరం, ప్రాణం, ఇంద్రియ అవయవాలు, అస్థిరమైన బుద్ధి లేదా శూన్యతను తమ నిజమైన ఉనికిగా భావించేవారు అజ్ఞానులైన స్త్రీలు, పిల్లలు, అంధులు మరియు మూర్ఖుల వలె ఉంటారు. తప్పుడు నమ్మకాలను కలిగి ఉంటారు, కానీ సత్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. మాయ యొక్క శక్తితో సృష్టించబడిన ఈ మాయను ఆయన మాత్రమే నాశనం చేయగలడు. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు.
తదుపరి శ్లోకం. ఆకాశంలో రాహువు సూర్యచంద్రులను ఎలా గ్రహణం చేస్తారో మాయ యొక్క శక్తి తన యొక్క నిజమైన స్వభావాన్ని గ్రహణం చేస్తుంది. ఇది అజ్ఞానానికి మరియు మాయకు దారితీస్తుంది. గాఢ నిద్రలో అన్ని ఇంద్రియ అవయవాలు ఉపసంహరించబడతాయి. ఇది శూన్యతకు దారితీస్తుంది. అయితే మేల్కొన్న తర్వాత ఇది నిద్రస్థితిలో ఉన్న అదే అస్తిత్వమని మనం గ్రహిస్తాము. అదేవిధంగా ఆధ్యాత్మిక మేల్కొలుపు సమయంలో ఒక వ్యక్తి తన నిజమైన స్వభావాన్ని గ్రహించగలడు. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. తదుపరి శ్లోకం. బాల్యం, యవ్వనం మరియు వృద్ధాప్యం వంటి దశలలో, నిద్రస్థితిలో మరియు ఇతర 3 స్థితులలో మరియు ఎలాంటి కఠినమైన పరిస్థితులలో ఆత్మ ఎల్లప్పుడూ పరిస్థితులు మరియు సమయంతో సంబంధం లేకుండా ప్రకాశిస్తుంది. భగవంతుడు తనకు లొంగిపోయిన వారికి తన శుభసంజ్ఞ ద్వారా స్వీయ స్వభావాన్ని వెల్లడి చేస్తాడు. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. తదుపరి శ్లోకం. ఒకరు ప్రపంచాన్ని కారణం మరియు ప్రభావంగా చూస్తారు. మరొకరు దానిని విశ్వం మరియు దాని ప్రభువుగా చూస్తారు. గురువు, శిష్యుడు, తండ్రి, కొడుకు, సృష్టికర్త, ఇలా ప్రతి బంధంలో తేడాలుంటాయి. అదేవిధంగా ఒక వ్యక్తి మేల్కొని లేదా స్వప్న స్థితిలో ఉన్నట్లుగా గ్రహించవచ్చు. నేను యొక్క నిజమైన స్వభావం మాయకు మించినది. వ్యక్తి భ్రమ కారణంగా ఈ తేడాలను నమ్ముతాడు. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. తదుపరి శ్లోకం. విశ్వం భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం అనే 5 అంశాలతో రూపొందించబడింది మరియు సూర్యుడు, చంద్రుడు మరియు స్పృహచే నియంత్రించబడుతుంది. చలించే మరియు కదలని అస్తిత్వాలన్నింటినీ మూర్తీభవించిన భగవంతుని యొక్క ఈ 8 శక్తి స్వరూపం ఆయన ద్వారా మాత్రమే వ్యక్తమవుతుంది. పరమాత్మ అయిన భగవంతుడు తప్ప మరొకటి లేదు. జ్ఞాని మాత్రమే ఈ సత్యాన్ని అర్థం చేసుకోగలడు. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. ఈ దక్షిణామూర్తి స్తోత్రం స్వయం యొక్క నిజమైన అవగాహన యొక్క సారాంశం. ఈ శ్లోకాన్ని వినడం, ధ్యానం చేయడం మరియు ప్రతిబింబించడం ద్వారా ఒక వ్యక్తి తన స్వంత నిజస్వరూపాన్ని గ్రహించగలడు. ఈ అవగాహనతో సకల శక్తులు, మహిమలతో పాటు ఈశ్వర స్థితిని పొందుతాడు. అలాగే ఈ సాక్షాత్కారం జీవితం యొక్క పూర్తి పరివర్తన చేయడానికి 8 రకాల శక్తులను తెస్తుంది. కృతజ్ఞతలు. తాత్పర్యాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. కృతజ్ఞతలు.